ఒకటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు ఏదో పాలెగాల రాజ్యంలో ఉన్నట్టుగా వాళ్ళు ఇక్కడ చంపేస్తే చచ్చిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గత 5 ఏళ్లు రాజారెడ్డి రాజ్యాంగం నడిపించి ఈ విధంగా రపరప అన్నందుకు ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టారు? 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. అయినా మారకుండా మేము ఇటే నరుకుతాం, కోస్తాం, తురుగుతాం అంటే ప్రజలు రేపు భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయ పార్టీ అన్నాక ప్రజలకు మంచి చేసే దాని గురించి ఆలోచించాలి కానీ, అంతేగాని వీళ్ళని చంపేస్తాం, వాళ్ళని చంపేస్తాం, రపరప తోసేస్తాం అంటే ఎవ్వరు చూస్తూ ఉండరు. ప్రజలు రానున్న రోజుల్లో వాళ్ళే వైసీపీ పార్టీకి సమాధి కడతారు. ఈ రోజు రపరప బోర్డులో పెట్టుకునే వాళ్ళకి కూడా సమాధి కడతారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే రౌడీయిజం చేస్తాం, చంపేస్తాం అంటే గతంలో మీకు ఎందుకు 11 ఇచ్చారు? 11 స్థానాలు ఎందుకు ఇచ్చారు? నాడు ప్రతిపక్షాలపైన అక్రమ కేసులు పెట్టినందుకు, కక్ష సాధింపు సాధించినందుకు, మాకు నీళ్లు రావడం లేదు, మాకు రేషన్ రావడం లేదన్నందుకే వాళ్ళ ఇంటికి పోయి దాడులు చేసినందుకు, అదే విధంగా నాడు నిర్మాణాత్మకంగా ప్రశ్నించే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టినందుకు మీకు 11 స్థానాలు ఇచ్చారు ప్రజలు. వీళ్ళకి ప్రతిపక్షం కూడా ఇవ్వకూడదు. వీళ్ళు ఎందుకంటే అధికారం 151 ఉండగా ఈ విధంగా చేస్తారంటే ప్రతిపక్షం అనేది ఇస్తే వీళ్ళు ఇంకా ఇచ్చిపోతారు. అందుకని 11 ఇచ్చారు. కానీ మీరు ఇంకా రపరపరపరప అనుకుంటూ ఉంటే రేపు ప్రజలు రపరపరపరప మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి ప్రజాస్వామ్యబద్ధంగా పంపిస్తారు. మీ పాలెగాల మనస్తత్వం పక్కన వదిలేయండి. రాజారెడ్డి లాగా, రాజశేఖర రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా పాలెగాడు మనస్తత్వం వద్దు. ఆ మనస్తత్వాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అది గుర్తుపెట్టుకొని మంచికి, అభివృద్ధికి సహకరించండి, సంక్షేమానికి సహకరించండి, సుపరిపాలనలో భాగస్వాములు అవ్వండి. అంతేగాని కక్షలు పెట్టుకుంటాం, ఇది చేస్తాం అంటే ఎవ్వరు చూస్తూ ఉండరు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి నాడు అధికారంలో ఉండి నేను లోకల్ బడీలో నామినేషన్ కూడా అయిపోయిందంటే తొడగొట్టెళ్ళి నామినేషన్ వేసారు. పెద్దిరెడ్డి ఉండే లాంటి నియోజకవర్గాలను అలాంటి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. గుర్తుపెట్టుకోండి. మెడ మీద కత్తి పెట్టినా పక్క అన్నదం వైపు చూడకుండా ప్రాణాలు వదిలేసిన కార్యకర్తలు, అలాంటి రక్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది. గుర్తుపెట్టుకోండి. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీలాగా ఆలోచిస్తే మీలో ఒక్కరు కూడా మిగలరు. కానీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన అనే ఒక లక్ష్యంతో, క్రమశిక్షణ అనే ఒక సిద్ధాంతాలతో ముందుకెళ్తూ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చే కంపెనీల వల్ల వైసీపీ వాడికి మంచి జరుగుతుంది, జనసేన వాళ్ళకి మంచి జరుగుతుంది, టీడీపీ వాళ్ళకి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. ఉద్యోగాలు వస్తే, అదే విధంగా అభివృద్ధి జరిగితే ఈ అభివృద్ధి ఫలాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని అభివృద్ధికి సహకరించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాగా పాలెగాడి మనస్తత్వంతో ఉంటే మీరు నష్టపోతారు, మీ కుటుంబాలు నష్టపోతాయి. ఎందుకంటే ఈ రోజు రపరపాన్ వస్తారు, రేపు వీళ్ళని పిలిచి నోటీసులు ఇచ్చి ఏంటి ఇప్పుడు అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఒకరిని చంపేస్తామంటే లా అండ్ ఆర్డర్ ఒప్పుకోదు. ఎందుకు చంపేస్తారా సమాధానం చెప్పు అంటే మీరు కోర్టుల చుట్టూ జీవితాలు తిరుక్కోవాల్సి వస్తుంది. అందుకని దయచేసి ఇలాంటి రపరప మాటలొద్దు. నిర్మాణాత్మకంగా ఏమైనా అభివృద్ధి పరంగా సూచనలు ఉంటే, సంక్షేమ పరంగా సూచనలు ఉంటే, సంస్కరణ పరంగా సూచనలు ఉంటే చేయండి. ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తారు. మీకు తెలిసిన ఏమైనా కంపెనీలు ఉంటే పెట్టుబడులు పెట్టేదానికి వస్తాయా? రమ్మని చెప్పండి, సహకరిస్తాం, క్రెడిట్ మీకు ఇస్తామని లోకేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ విధంగా ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, అది కోరుకోవాలి. కానీ రపరప చంపేస్తాం, తోసేస్తాం, కోసేస్తాం అంటే ప్రజలు తిరగబడి మిమ్మల్ని కోసేస్తే రేపు మీ గురించి మాట్లాడేవాడు కూడా ఉండడు. అది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటి ఫ్యాక్షనిజం మనస్తత్వాన్ని వదిలేయండి, మంచి మనస్తత్వం తెచ్చుకోండి అని చెప్పి వైసీపీ నాయకులకు సూచిస్తున్నాం.